మరి ఈ యొక్క గ్రామ పంచాయతీని కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏముంది? అంత తొందర ఎందుకున్నది? అంత దాహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే పొద్దున్న కాగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు హైదరాబాద్ అనేది అందరిది. హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల, వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల, వారి యొక్క మరి అనుభవ రాహిత్యం వల్ల, వారి యొక్క అసమర్థత వల్ల, వారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజు రోజు దిగజారిపోతూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతూ ఉంది. హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడుతూ ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నెల మేము అన్ని పేపర్ల ద్వారా, అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం. ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి. సుమారు ప్రతి నెల అంటే 1000 కోట్లు 1100 వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అవుతుందో సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ, వారి ఇన్ఎఫిషియంట్ అంటే హీఈస్ నాట్ ఎఫిషియంట్. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దీన్ని సరిగా రివ్యూ చేయకపోవడం వల్ల, సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల, ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకునే రిజిస్ట్రేషన్లు ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర ఫ్లాట్స్ ఎవరితో కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు. మాకు రిటర్న్ ఇచ్చేయండి, మా డబ్బులు మాకు అంటా ఉన్నారు. ఇది ఈరోజు హైదరాబాద్ నగరం పరిస్థితి. ఈ కారకులు ఎవరు? ఈరోజు అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసెంబ్లీలో మీరు తప్పించుకొని ముడుచుకొని పోతారు. బయట ఏదైనా ప్రధానమైన ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి ఒక అర్బన్ అగ్లోమరేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ యొక్క తాటిపైకి తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు కనీసం అఖిల పక్షాన్ని పిలిచేటువంటి ఒక మినిమం కామన్ సెన్స్, అది సాంప్రదాయం లేదు. స్టేక్ హోల్డర్స్ని మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తాను. 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత, సర్పంచులు దిగిపోయిన తర్వాత 51 గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు. నగరానికి ఇంత పెద్ద నగరం, ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, దాని యొక్క లాభాలు ఏంటివి, దాని యొక్క నష్టాలు ఏంటివి, ప్రజలకు ఏ రకమైన భారం ముగ్గబోతాం అన్నది, ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా. మీరు చెప్పాలి కదా, మేము చేస్తే భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన, బాధ్యత గల ప్రభుత్వం పైన. ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది కదా. ఇతను కాకపోతే ఇంకొకరికి మంత్రికి ఇవ్వండి, వారు చూసుకుంటారు కదా, పని చూసుకొని వారు చేస్తారు కదా. ఆశ ఎక్కువైతే ఇదే ప్రాబ్లం. దురాశ దుఃఖానికి చేయటువంటి అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి, నా కడిపే నిండాలా, ప్రజలు ఏమైనా కానీ అంటుంది. ఈరోజు నగర ప్రజల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరం మెమో చాలా క్లియర్గా మెమో ఒకటి, మరి ఇది 27 తారీఖు జూలై 26 జూలై 2024లో వచ్చినటువంటి మెమో. ఇది లిఖితపూర్వకమైన మెమో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ MAUD కార్యాలయం నుంచి వెలువడినటువంటి మెమో. ఇది చాలా స్పష్టంగా దీంట్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఇది ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి అన్నీ కూడా గ్రామ పంచాయతీలని, మున్సిపాలిటీ అంతా కూడా ఏకతాటికి తీసుకొచ్చి GHMC జ్యూరిస్డిక్షన్కి తీసుకురావాలని చెప్పేసి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది. అదేవిధంగా దీంట్లో స్పష్టంగా నేను మొత్తం చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంటే MAUD డిపార్ట్మెంట్ ఓఆర్ఆర్ గవర్నెన్స్ ప్లాన్ creation of a unified single urban local body by extending the jurisdiction of GHMC up to ORR. ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ MAUD నుంచి వచ్చినటువంటి మెమో. ఇది ఇలా స్పష్టంగా
మరి 7 మున్సిపాలిటీలు, మరి మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని గ్రామ పంచాయతీ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ ఇవన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. చేసిన తర్వాత మరి దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రాసినారు, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ద డైరెక్టర్ ఆఫ్ MA UD is requested to submit the necessary proposals to government for placing the same before the ensuing cabinet meeting, which is scheduled on 1st of August for the consideration of the same, and also to introduce a draft bill accordingly in the Legislative Assembly Council on 2nd of August for consideration. అంటే అసెంబ్లీలో పెట్టి మరి బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు వెలువడినటువంటి మేము అసెంబ్లీలో పెట్టి చర్చించిరా? చర్చ తర్వాత అట్లీస్ట్ అభిప్రాయ సేకరణ చేసిరా? నగరానికి సంబంధించినటువంటి ప్రజాప్రతి ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అసలు అభిప్రాయ సేకరణ చేసిరా? చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు, ఆర్డినెన్స్ నెంబర్ 3 తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన అర్జెంటుగా అంటే ఎంత మా చేతికి వచ్చేయాలి, అంత నా కంట్రోల్కి వచ్చేయాలి, మా కంట్రోల్లో సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశంతో. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే ఆర్డినెన్స్ల రాజ్యం నడుస్తూ ఉంది. ఆర్డినెన్స్ల ద్వారా మేము పరిపాలన చేస్తాం, ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఎక్కడ పోయిందో, గాలికి పోయింది. చూస్తూ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఏం ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి. ఆర్డినెన్స్ల పాలన ఏమనుకుంటే అది మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం, ఎవరి అభిప్రాయం మాకు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పేసి మరి వారి యొక్క చేతలు, వారి మాటలు ఒకలాగా ఉన్నాయి, వారి పనులు ఒకలాగా కనపడతా ఉన్నాయి. ఈ రకంగా మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మరి ఎవరిని కూడా స్టేక్ హోల్డర్స్ని గ్రామ సభలు పెట్టామని చెప్పినారు. గ్రామ సభలలో గ్రామ పంచాయతీలు సర్పంచులు దిగిపోయిన తర్వాత కేవలం వారి పార్టీ నాయకులను పెట్టుకొని అక్కడ వ్యతిరేకత వచ్చిన, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినది. గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలు కలిపి తర్వాత కార్పొరేట్ వ్యతిరేకించినా కూడా వాని ప్రజలపైన రుద్దడానికి తమ నిర్ణయాన్ని, ఏదైనా నిర్ణయం ఉండని ప్రజలు దీన్ని పాటించాల్సిందే అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మరి ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా ఇప్పుడు వారికి తెలియకపోవచ్చు, ఖచ్చితంగా వికటిస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని యొక్క దుష్పరిణామాలు కూడా చూస్తారు. మరి రాబోయే ప్రజాక్షేత్రంలో మరి ఏ రకమైనటువంటి మీకు జవాబు దొరుకుతుందో తప్పకుండా మీరు వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వాస్తవంగా హైదరాబాద్ నగరం మరి వేగవంతంగా అర్బనైజ్ అవుతా ఉంది. ఎస్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు, మరి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, మంచి రియల్ ఎస్టేట్ అన్నిటితో పాటు ఈరోజు వేగంగా అర్బనైజ్ అవుతున్న తరుణం ఇది. గతంలో కూడా